బిగ్ బాస్ సెలెక్ట్ అయినాం రా తిక్కన ఎలా పెట్టేసి స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది. ఏమే శివన్ తెలుసు ఏంగా టైం కాలే న్యూస్ ఇంకా టైం కాలే ఏం కాలే ఇంకా 2 నిమిషాలు ఉంది ఇంకా మన లైఫ్ మారిపోయింది. ఇంకా చెప్పేసే వాడికి ఇంకా గుడ్ న్యూస్. హ్యాపీ ఫీల్ అవుతావు రా శివ. సత్యము సత్యము తిట్టుద్రా, ఇంకా మంచి రోజులు వచ్చినాయి మనకి. తిను ఒక్క నిమిషం ఆగి తిను. ఒక్క నిమిషం కదా 2 సెకండ్లు ఆగి తిను. ఏంది ఇప్పుడు తిను. తినరా. శుభవార్త, గుడ్ గుడ్ న్యూస్. ఈ రోజు ఇంకా అమ్మ ఇండ్లంతా అరిపిడే ఫుల్ అలచలే. ఇంకా మనకి బండి డబ్బులు, మనకి బండి డబ్బులు, గుడ్ న్యూస్ ఏం కాదు. డబ్బులు గిబ్బులు అమ్మ ఫుల్ గా వస్తాయి. ఇంకా కంగ్రాచులేషన్స్. మనం రేపు పొద్దున్న ఇల్లు కట్టేసి కంగ్రాచులేషన్స్. రేపు పొద్దున్నే కట్టేస్తాం మనం ఇల్లు. ఇంకోటి నాకు ఎవరు పెట్టలేదు కదా, అంటే మీ అందరికి ఇష్టం లేదు కదా నాకు గుడ్ న్యూస్. ఏదైనా మంచి జరిగిందంటే అది నీ వల్లే. అర్థమైందా? నేను ఆ రోజు సారీ రా శివ, ఏ దాని గురించి అర్థమైందా? ఏ దాని గురించి అర్థమైందా? ఏదో సాధించారంటే ఏ సాధించినారు అర్థమైందా? ఏ సాధించినారు అవన్నీ అవసరం లేదు, జాలనుకుంటా అంటాడు. ఏ దాన్ని సాధించినాం అర్థమైందా? బిగ్ బాస్ సెలెక్ట్ అయినాం రా తిక్కన ఎలా. సర్లే నువ్వు మామూలు అది ఇప్పుడు తినరా స్వీట్, అక్కడ ఎక్కడ తినిపిరా స్వీట్, తినిపిరా రే. నువ్వు తిను వాయ్, నువ్వు తిను. నీకు లేదా మళ్ళా తిను. తినాలంటే తిను. స్వీట్ ఎన్ని తింటావు నువ్వు తిను. రోజు తిను కూర్చొని ఇంట్లో. ఓకే సరే మళ్ళా ఏదనుకుంటున్నావు వల్ల మా టెన్షన్ పడుతుంది. వాడికి తెలిస్తే వాడు ఏమైనా తిట్టుకుంటాడో, కులుకుంటాడో, బాధపడతాడో అంటది. ఎందుకు బిగ్ బాస్ అంటే ఇప్పుడు వాళ్ళేమో చూడు వాళ్ళేమో ఇద్దరిని సెలెక్ట్ చేసినాడు, ముగ్గురు. తెలుసు నీకు అర్థమైంది? టాలెంట్ ఎవరో తెలుసో ఏమో తెలుసో. ఎవరు ఫస్ట్ టాలెంట్ ఎవరు తెల్లా ఎవరికి టాలెంట్, కానీ బాధపడేది మాత్రం పెట్టుకోద్దండి. మన ముగ్గురులో ఇద్దరు నాకు అర్థమైంది. నువ్వు బాధపడద్దు ముందు నాకు అర్థమైంది. నువ్వు బాధపడద్దు ముందు ఎత్తానా ఏం మీ ఇద్దరు పోతాము. చెప్పేది ఎర్ర బస్ ఎక్కిపోతారా? ఎర్ర బస్ పోతామా ఎట్లా పోతాం నాకు తెలుసులే. మీ ఇద్దరు బాధపడద్దు చెప్పేది. ఏదో వాడు చెప్పుకొని వాడు మళ్ళా చెప్పే కూడా ఎవరు ఉండరు. బాధపడద్దు. నాగార్జున దగ్గర పోయి ఫోటోలైనా తీసుకొని పంపిస్తాం. బాధపడద్దు, ఇంట్లో కూర్చో, టీవీ చూడు, బాగా చూడు, ఎంజాయ్ చేయి. ఇంట్లో మాత్రం బాధపడద్దు. మనుషులు లేరని ఒంటరిగా అన్న ఫీల్ కాదు. ఇదా నీకేమన్నా అనిపిస్తే లేరే అని టీవీ చూడు 24 గంటలు టీవీలో కనిపిస్తూనే ఉంటాం. బెంగ పెట్టుకో. గెలిచిన తర్వాత ఇల్లు కట్టేద్దాం. కడతాంలే, అది నీ ఇష్ట ప్రకారమే చేస్తాం. కానీ ఇదైతే మాత్రము బాధ అనేది ఉండకూడదు. సరే ఎన్ని రోజులు మహా అయితే ఎన్ని రోజులు? 3 నెలలు అట్టంటే అయిపోతుంది. ఎవరు పోతేనేమి మనోళ్ళు బయట ఉండి చూడు, బాగా ఓట్లు వేయించాలి, అన్ని చేయాలి చూడు. చేపిస్తుందిలే. దానికి బయట ఎవరు ఉంటే వాళ్ళు చేయించాల్సిందే. ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు పోయినారంటే ఇంకోడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపించాలా, సపోర్ట్ చేయాలా. ఇంట్లో కూర్చొని పరిమితే తెలుసుకుంటూ నీ ఫస్ట్ మేమే చెప్తాను. ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఏడ్చద్దు, బాధపడద్దు. నువ్వు గర్వంగా ఫీల్ గా టీవీలో వచ్చేది చూసి అది బయట పోయి చెప్పుకో. రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్ గా మాట్లాడి చేయొచ్చులేమ్మా, నువ్వేం పెద్ద అదే కదా. అంత కాదు, అంత స్పీచ్లు ఇచ్చేటంటే సెలెక్ట్ అయ్యేదాన్ని. అదే కదా, అంత ఓన్ టాలెంట్ ఉంటే వాడు ఎప్పుడో అయిండేవాడు. దానికంతా ఇట్లా ఓట్లా వదులుకుంటూ కూర్చునేవాడు. ఎందుకైతాడు?
టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళే ఆశామాషి కాదు. నాకైతే ఒక 2-3 లక్షలు ఇస్తే మంచి మంచి బట్టలు కొందాము. 2 లక్షలు 3 లక్షలు కాదు, 3 నెలల తర్వాత కొనుక్కో. 3 నెలల తర్వాత కాదు, పిచ్చి పడిపోయిందా నీకేమైనా? ఓకే, నువ్వు House లో పోయేదాని గురించి house లో ఎట్లుండాలి బట్టలు లేకుండా మంచి మంచి బట్టలు వేసుకొని లేదా? స్టైల్ గుండల్లా, కాస్ట్యూమ్స్ మంచిగా ఉండాలా. అందుకే నువ్వు 2-3 లక్షలు ఇస్తే మంచి మంచి కాస్ట్యూమ్స్ కొనుక్కుంటా. ఎవరిది వాళ్ళు కొనుక్కుందాంలే. ఏం కొనుక్కుంటా అంటుంది హౌస్ లో ఉన్నప్పుడు జీన్స్లేనా మంచి మంచి కొనుక్కోక, మంచి కమ్మలు చైన్లు అవేంటి మంచి మంచివి. ఎందుకంటే అవి బాగా కనిపిల్ల కదా, వాళ్ళు ఓట్లు వేయాలన్నా కూడా ఇంచి ముగ్గురు వెళ్ళాలి, నీ బాస్ అన్నమైపోవాలి, ఇంచి ముగ్గురు వెళ్ళాలి, నీ బాస్ అన్నమైపోవాలి. బిగ్ బాస్ లోనే జిమ్ కూడా ఉంది, మనం చేసుకునే ఉంది. అర్థమైంది. 3 పూట్ల కూడా వచ్చి చూడు నువ్వు 3 నెలలు ఫ్రీ, ఇంకా నువ్వు ఏం కావాలో చేసుకో, ఏం తింటావో తినుకో. నువ్వు ఉంటావు కాబట్టి నాకు ఊరైనా అంటే ఏదన్నా కూడా సపోర్ట్ చేయాలి. ధైర్యం కోసం. అంతేరా, చూసుకో ధైర్యం కోసం. సరే కానీ ఇంకా పోయి లగేజ్ తెచ్చేస్తే బయలుదేరుతాం. బస్సు బుక్ చేసినాను, తేపో లగేజ్ తేపో, పో తేపో. యాదవ్ పట్టుకురా. బాగా ఎంతకైనా నిజం చెప్తానా, అసలుకు ఫుల్ ఆనందం ఉంది. పెద్ద బ్యాగ్ పెట్టేసి స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది నా నడక మారింది. ఇంకా ఇది తీసే, అది లోపల పెట్టి అది పెట్టుకో, దాంట్లో సర్దు. నీకు ఇందులో బట్టలు సరిపోతాయి, ఇందులో నాకు బట్టలు సరిపోతాయి. సరిపోతాయి. వాడు తెచ్చింది కూడా దానికే. థ్యాంక్స్, నువ్వైనా మంచోడు రా, నాకు స్వార్థం. దానికే థ్యాంక్స్, నువ్వైనా మంచోడు రా, నాకు స్వార్థం చేసుకుంటావు. మంచి బ్యాగ్ ఇచ్చు. ఇలాంటి బ్యాగులు 3 కొనుక్కుందాం. ఇవి కొనుక్కొని మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతే నీకు ఒక 3 బ్యాగులు, నాకు ఒక 3 బ్యాగులు. నాకే పెద్ద బట్టలు ఏమో అవసరం లేదు. చెప్పులకి ఒక బ్యాగ్. నీ గురించి ఆలోచించే పెద్ద బ్యాగ్ తెచ్చిన. అవును, ఇలాంటి 4 బ్యాగులే ఉండాలి. తీసుకొచ్చి హైదరాబాద్ సెలెక్ట్ చేసింది ఎవరిని? ఏది ఎవరు? నిన్నే ఇప్పుడు ఎవరిని? మా ఇద్దరిని చేసినారని చెప్తాను. నువ్వు మళ్ళా ఎవరినంటావు? ఎవరిని? మీ ఇద్దరినా? ఎవరిని చెప్తారు? ఎవరిని? మీ ఇద్దరినా? ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్నా, అలా మూలకెళ్ళేడు. అంటే కాదు, ఎవరు చేసినది? ఎవరు చేస్తారు? వాళ్ళే టీము. బిగ్ బాస్ వాళ్ళ అసలు ఏమో బిగ్ బాస్ వాళ్ళు ఏమి అసలు ఎవడో బిగ్ బాస్. నాకు నీకు కూడా తెలిసి నాకంటే ఫస్ట్ ఇమ్మనే సెలెక్ట్ చేసినారు. అసలు నిన్నేడు చేస్తారు, ఏం చేసినావనే? అసలు కూర్చున్నావా, పెట్టినావేమన్నా? వాళ్ళకి ఏం పని పట్ల వాళ్ళకి ఇప్పుడే అసలు ఎట్లా ఎట్లా పుట్టాడు? నేనే బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోరు? ఒప్పుకోరు కదా, ఎట్లా పుట్టావు? నేను ఒప్పుకోను కదా. ఇంత కష్టపడితే అసలు నువ్వు నుంచి దిగినావా? ఏం మాట్లాడావా? 2 మాటలు ఇప్పుడు వరకు బాగానే హ్యాపీ ఫీల్ ఏంది చెప్పి ఇద్దరు వచ్చింది నాకేలా నీకెందుకు ఇస్తారా? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు అమ్మరా? ఏమే ఆ రోజు ఏం చేసిండే? ఏమేం చేయలే, ఊరినే అంతే కదా, అంతే కదా. స్మైల్ నచ్చింది, పాజిటివ్ గా అనిపించింది. పాప ఉంటే అందరిని కలుపుతుంది అనిపించింది, అందుకు నన్ను తీసుకున్నారు. మీలాగే ఏడ్చుకుంటూ కొట్లాడుకుంటున్నారు కాబట్టి అరుపుల గురించి అని కాదు, అదే కావాలనుకుంటే వాళ్ళు చేసినావు. నీకు ఏమొచ్చు? నీకు ఊరిని అవడం తప్ప ఎట్లా చేస్తారా? ఇదోసారి పోయారా? ఎట్లా పోతారు మీరు? ఫోన్ చేస్తారు కదా, ఎట్లా పోతారు మీరు? ఫోన్ చేస్తారు, ఎట్లా పోతారు చూస్తాను నేను కూడా. పిచ్చి పట్టిపోయిందా వీడికి? ఏమన్నా రే పనికి మాలోడా కాదురా, ఇప్పుడు మేమేమన్నా సెలెక్ట్ చేసుకొని నిన్ను వద్దని పోయినామన్నా? వాళ్ళు కదా చేసింది, మేమంతా చేయలేదు. ఇప్పుడే కదరా మాటలు మాట్లాడా. నువ్వు బాధపడవద్దు అక్క, ఓట్లు వేపిస్తా
తొక్క అన్ని అబద్ధాలు చెప్పుకుంటా అంటే ఇది బుద్ధి చూసాను మీ వీడైతే మాత్రం ఓకే అంటే నేనంటే బాధపడకూడదు ఓట్లు వేయించాలి బయట ఉండి అని అన్నాడు. ఏం టాలెంట్ ఉందని అని అన్నాడు. ఏం టాలెంట్ ఉందని నీకెందుకు నేను చెప్పాలి చెప్పాలి నీకు ఎవరు పంపించారో సెలెక్ట్ చేశారు. నువ్వు బ్యాగ్ ఎరగొట్టొద్దు నీకు ఆల్రెడీ మర్యాద చెడిపోయింది రే. ఏం చేసిందే పెట్టి నేనేం చేయలేదంటే వాళ్ళు ఏం పిచ్చోళ్ళని సెలెక్ట్ చేయడానికి అడిగినాను. అంటే ఆ రోజు ఓ మిస్టేక్ ఉంది. అది కెమెరా ఆ రోజు మన ఇద్దరికి పెట్టుకున్నాము, వాడాడి చేసేది లేదు దాంట్లో. ఆ రోజు మన ఇద్దరికి పెట్టుకున్నాము, వాడాడి చేసేది లేదు దాంట్లో. అది నా మిస్టేక్. అది ఆ రోజు నువ్వు కనబడేది ఏం లేదు, నువ్వు అడిపి చేసింది ఏం లేదు. ఈ కెమెరా ఈ సోఫాకి హైట్కి పెట్టినా అందుకే ఏమే నువ్వు అలాగంటే కూడా వాడికి ఏదో పెద్ద టాలెంట్ ఉందని ఫీల్ అయిపోతాడే. కూర్చొని మాట్లాడేది 10 లక్షల మంది విను 10 లక్షల మంది పంపిస్తే అందులో 15 మందినే సెలెక్ట్ చేసి ఆ 15 మందిలో నేనున్నానంటే ఎంత గొప్ప. 10 లక్షలు ఎక్కడ నీకు నేను కనిపించకపోవచ్చు, కనిపించే వాళ్ళకి. వాళ్ళు రూల్స్ చెప్పినారు కొన్ని పంపించేటప్పుడు. సోఫాలో కూర్చున్న వాళ్ళు దిగకూడదు దిగకూడదంట. వాళ్ళు ఎంత కూర్చొని ఇంతవరకు టాలెంట్ ఎంత ఉన్నా సోఫా మీద చూపించాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఇంగ్లీష్ రాంగ్ గా ఆడేపోయింది. వీడి ఇష్టం వచ్చినట్టు అడుక్కున్నాడు, మీ చీప్ గా వెళ్ళి అడుక్కున్నాడు, అక్కడ పోయింది. అర్తినే నా కొడుకు అని అడిగినారు వాళ్ళు మెయిల్ లో. తెలుసా వాడు ఎవడు అంత అర్తి నా కొడుకు? ఏం బిగ్ బాస్ పెద్ద షో అనుకుంటాడా? ఇదేమన్నా ఏమన్నా హైవేలో ఏమన్నా ఏమన్నా స్టేజ్ షో అనుకుంటావా? ఏమన్నా చీప్ గా మరి చెప్పకూడదు చెప్తే ఫీల్ అవుతుంది. మేము వెళ్తామా, నువ్వు బయట నుండి ఓట్లు వేయించు, నేను నా రిఫరెన్స్ గో నాకొద్దు, నేను పంపిరు నువ్వు బొమ్మలు పంపించేకి మాకు సెలక్షన్ వచ్చింది, మాకు మెయిల్స్ వచ్చాయి, మాకు మెయిల్ నాకొద్దు. మన నోరు పట్టుకుంటే ఏడుస్తా మళ్ళా ఎట్లా? నువ్వు పోతుంది రానివ్వరు. ఇప్పుడు పంచే నీకు బిగ్ బాస్ ఎందుకు? ఇద్దే నీ హౌస్ నీట్ గా ఒక్కటే 3 నెలలు కప్పుతో వస్తారా? కప్పు రాది సెలెక్ట్ చేస్తారా? తీసుకోలే కప్పు మా ఇద్దరు కొట్టుకోవాలి కప్పు గురించి. చూస్తా వాడట్లంటే వాడట్లే అంటాడులే కానీ ఓ రోజు బాధపడతాడు, మనకు ఓట్లు వేపిస్తాడులే వాడు. ఇక్కడ ఇంకోటి రే నీకు కూడా చెప్తా కదా. నేను చెప్పేది ఒక్క నిమిషం విన్నాక చెప్పు. నేను ఆల్రెడీ నువ్వు ఓట్లు వేయించేదానికి సెటప్ చేసిన స్టేజ్ ఉంటుంది, డాన్స్ చేసుకుంటా మైక్ పట్టుకొని అది ఒక రోజు మా అక్కకి ఓటేండి అని సైకిల్ తొక్కుతా. నువ్వు అంతా స్టేజ్ మళ్ళీ నీ పొద్దు మనుషులు కలుగుతారు, నీతో చాలా ఉపయోగం ఉంది, చాలా పని ఉంది. అర్థమైందా? మేము బిగ్ బాస్ ఏడబోనంటాడు ఈడేది పొద్దున తీసుకోలేదురా పంపించడానికి. మేము ఫ్లైట్ లో పోతున్నాం, కార్ లో పోము. ఎందుకు పోము? మీరే చూడవు కూడా చెప్పినాడు. నువ్వేం చేసావు ఇప్పుడు అంటది కదా, ఏంది అప్పుడు అన్నది ఇప్పుడు కాదు. నేను నిజం చెప్తాను చూడండి, నేను పర్సనల్ గా మళ్ళీ పంపించాను. నేను ఆల్రెడీ సపరేట్ గా మళ్ళీ పంపించాను. ఒప్పుట నువ్వు మాత్రమే ఒప్పులేను. ఒప్పుకోరా? వైల్డ్ కార్డ్ లో లాస్ట్ వైల్డ్ కార్డు కూడా తీసుకోరు. నువ్వు ఊరికి చెప్పి వాడు బాధ పెట్టాను. ఏదో సంతోష పెట్టి పోదామని వాని తెల్లవని తీసుకోరని వానేదో తీసుకుంటారు. అర్తి నా కొడుకుని వాని మళ్ళా ఏదో తప్పుడు కూతలు చెప్పి పోతాంటే నువ్వు మళ్ళా వానికి ఆ రోజు కెమెరా ఆడబెట్టి వాడిని చేయరా అంటే అది యా పక్కకు వస్తుందో కూడా తెలియకుండా ఏడాడో దూరుకొని చేసినాడు. శివ నీకు మాట ఇస్తున్నావు, ప్రతి వీక్ నువ్వు రా హైదరాబాద్కి. నేను చూడు
నేను వాళ్ళ లోపల కూడా రాని, నేను బయట చెప్తా. నేను కాదా వాడు అడుగు పెట్టాడా బిగ్ బాస్ లేక నేను ఎక్కడ నరుకుతాను వాడిని. చిల్లరేదవా పరిచయం ఉందని చెప్పి నేను చీపుకల్లా బిగ్ బాస్, చిల్లరేదవా పరిచయం ఉందని చెప్పి నేను చీపుకల్లా బిగ్ బాస్ లో. వీడ నీకు సంబంధించినోడంటే నాకు తుప్పుగా నుంచి ఉండే ఓట్లు కూడా పోతాయి. ఈడు మరి కొంచెం పిర్రు వేసుకొని లోపలంతా తిరిగినాడు అనుకో, ఏం నేనేమన్నా తలెత్తుకునేకైతుందే. ఉమ్ముతారు నోట్లకి ఓటేసే పెట్టోడు. ఈ హౌలే బయట ఇట్లున్నాడంటే వాడు లోపల ఇంకెట్లాడు అని అనుకుంటారు. దయచేసి నువ్వు అసలు చుట్టుపక్కల రాద్దు, ఏం చేయొద్దు. నీకు ఫేస్ మాస్క్ ఇస్తాను 3 నెలలు, అవి వేసుకొని తిరుగు అంతే. ఎవరు వేసుకొని తిరుగు అంతే. ఎవరు నేనా సెలెక్ట్ చేసింది? నేనా సెలెక్ట్ చేసింది? పని మాట్లాడేది ఎట్లా చేసేది వాళ్ళకే బిగ్ బాస్ వాళ్ళకే అసలు నన్ను చేసిండేదే డిలీట్ చేసినారు మొత్తం. నన్ను పంపించారు వచ్చాడండి పెద్ద యాక్ట్. ఈ నువ్వేదో వాడు బాధ పెట్టకూడదు అని చెప్తుంటే వీడు నిజమే అని ఫీల్ అవుతుంది. యాడుందిరా నీకు టాలెంట్? ఏది వినే స్టెప్ ఒక 20 నిమిషాలు ప్యాంట్ చిరుగుదా? 20 నిమిషాలు వినే స్టెప్ ఎత్తాడు. 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు అంటే ఎంతో కూడా నీకు తెలియడంలే. అందుకే తీసుకోలేవాడిని. ఏమైనా టాస్క్లు ఇచ్చినా ఏం చదవలేడు చేయలేడు ఈ ఎందుకు ఊరికే అని. ఏందరా వినో స్టెప్ ఈయన స్టెప్ లేదు, తేడా లేచినట్లు లేస్తాను పైకి. అది ఇంకెందుకు స్వీట్ ఒకటి మిగిలింది తినేసే. తింటాడులే. ఆ బ్యాగ్ తీసుకో, లగేజ్ టైం అవుతుంది. నువ్వు అసలు ఇంకోటి నీ పంపి కాదు, నేను అసలు ఎయిర్పోర్ట్ కాడికి కూడా రాద్దు. ఎయిర్పోర్ట్ ఎందుకు? గేర్ దాటి రాదు, ఇంట్లోనే ఉండు. నువ్వు ఎట్లా పోతావు అనుకుంటాను ఇప్పుడు? నువ్వు ఎట్లా ఫ్లైట్ లో పోతా? కార్లో పోతావు, ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో కార్ పడేసిపోవడమే. చచ్చిపోతా ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని. ఉన్నీలే మాకు తెలీదు, మేము వాడికి పోయినా కూడా ఏమో చేసుకున్నాడని చెప్తాం అంతే. మందే దానికే ఉంది. ఇప్పుడు ఎట్లా పోతారు? నేను కూడా చూస్తాను. నేను కూడా అంటే వీడు నాకంటే బలశాలి అలాగే వీడు ఎందుకు అంత కుళ్ళుకుంటాడు. నీ బాధ ఇప్పుడు మేము పోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నీకు పంపుతాం. మా శివగారికి టాలెంట్ ఉందని. ఇద్దా వాడు నీకు నిజే వానికి లేదని వానికి తెలుసు, వానికి లేదని వానికి తెలుసు. ఎందుకు ఆశ పెడతావు? అంతా ఆనందపడ్డావు కదా, ఇప్పుడు ఎందుకు మా ఇద్దరికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీ ఎట్లా మీ ఇద్దరు వచ్చిందని చెప్పి నాకు చెప్పావు కదా, బాధపడొద్దు ఓట్లు వేపిస్తావు. ఇప్పుడు నువ్వు అదే చెయ్యి. మేమిద్దరు పోయిందా నువ్వు బాధపడొద్దు. టాలెంట్ ఉంది కాబట్టి ఆయన టాలెంట్ ఉంది కాబట్టి ఓకే అని అనుకోవచ్చు. నాకు లేదా నువ్వేం చెప్తున్నావు? నీ వంట చేయట్లేదా? వంటల కోసం పిలుస్తున్నారేమో. వంటలు చేసేది ఉంటుంది, వంటలు చేసేది ఉంటుంది. 96 మంది ఉంటారు. నీ బా పాయింట్స్ మాట్లాడేది కూడా ఉంటుంది. పాయింట్లు కూడా మాట్లాడతా కదా. నేనేం మాట్లాడతాడు? ఏం మాట్లాడతావు? తొక్క మాట్లాడతావు నువ్వుకే తప్ప నువ్వు. ఏం మాట్లాడతావు? తొక్క మాట్లాడతావు నువ్వుకే తప్ప నువ్వు. ఈచుకోని మళ్ళా నువ్వు పోయి 3 రోజులు టీవీలో వస్తాయి చూస్తాడు. నువ్వు ఎవరు శివ, నువ్వు మాత్రం బ్రాండింగ్ లో ప్రమోషన్ లో గట్టి తప్పేవరా? వచ్చాక కాల్ 2 ఎరగొడతా నేను. కానీ బయటకు వచ్చానంటే ఇంట్లోనే ఉండాలి, కప్పుతోనే రాళ్ళ. ఓట్లు వేయించాలి బాగా. కప్పులతో అసలు వచ్చినా ఈయన కలుపు మాట్లాడిస్తావా? మాట్లాడినా నువ్వు మాట్లాడిస్తావా? అసలు వచ్చినా ఈయన కలుపు మాట్లాడిస్తావా? మాట్లాడినా నువ్వు మాట్లాడిస్తావా? చిన్న మళ్ళా నువ్వు పోతాను అంటే వాడు నేను పోనీ అంటున్నాడు. మళ్ళా నువ్వు గెలిచిన తర్వాత ఈయనకెందుకు ఇస్తావు కప్పు? కప్పే మీను కప్పెందుకు ఇస్తా నేను గెలిస్తే? ఏదో వానికి ఆనందపడి ఏమైనా చేతికి ఇస్తావేమో. అసలు మీరు ఎట్లా కదులుతారో చూస్తా నేను కూడా. అట్లా సేమ్ అంతే. నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు నేను కథలు చూపిద్దునా? ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి చూపిద్దునా? నేను పైకి పైకి ఫ్యాన్ తగిలిచ్చేటట్లు చూపిద్దునా? చూస్తావా? కదిలిచ్చేది ఎట్లా ఉంటుంది? మళ్ళా ఎందుకు ఆపాలని చూస్తాను? అమ్మ టైం అవుతుంది, మీరు రేపటి కల్లా వెళ్ళిపోవాలి. నన్ను ఇచ్చిపెట్టి పోతారు. ఇడిచిపెట్టి ఆడిపోతున్నాం రా. వద్దు నేను పోను. నువ్వు పోలేదురా, నువ్వు పోద్దురా నాయనా. నువ్వు పోద్దనే మేము పోద్దురా నాయనా. నువ్వు పోద్దనే మేము కోరుకుంటున్నావా? బిగ్ బాస్ వాళ్ళు కోరుకుంటున్నారు. నేను పోవడమే నచ్చలేదు. నువ్వు పోయినా ఓకే, నేను పోవద్దు. అలాగా శివ, ఇప్పుడు నువ్వు ఎలాగో సెలెక్ట్ చెప్పి విను. నువ్వు ఎలాగో సెలెక్ట్ అవ్వలేదు, ఓకేనా? నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మేమిద్దరు ఛాన్స్ ఎందుకు పోగొడతావు? వచ్చిన సరే నువ్వు ఫైట్ చేద్దాం, పంపిద్దామా? నువ్వు ఫైట్ చేయి.
నాకు ఎందుకు రాలే అనే దానికి ఫైట్ చేయగాని పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ రైతులు మీలాగా అలా చెప్పారు కదా, అట్లే నువ్వు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేసి వచ్చి వైల్డ్ కార్డ్ లో మేము ఆడరా అట్లాడా. నువ్వు పీతి బిడ్డ అని పెట్టుకోవచ్చు, నువ్వు పీతి బిడ్డ అని పెట్టుకోవచ్చు. ఏ గుడ్లమ్మడా నువ్వు మన చాలా చిన్నలు మాట్లాడుతున్నావు మళ్ళా. నువ్వు పెట్టుకో. ఇప్పుడు మేమిద్దరు వెళ్తే డబ్బులు వస్తాయి, నువ్వు రా. వద్దు నేను ఆడ పంపిను. పంపించకూడదు, రాకూడదని. ఇప్పుడు పోన్లే, నేను ఉండిపోతాను. మీ ఓకేనా వెళ్ళిపోవడం? పోనీ పోనీ. చూసాను మీ వీడికి నా అమ్మేదే ఉంది. సరే రా పదాం రా. ఈడు ఎందుకు తెలుసు నేను పంపుతున్నాడు, నువ్వు ఎట్లా ఆగమని తెలుసు. అది నన్ను ఆపలేయడం తెలుసు వానికి, అందుకు ఆపే ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. రా అంతేం రా పోయి షాపింగ్. పద నువ్వు పద పద బాధేది కదా పద. వద్దు ఆగు. నాకు మళ్ళా దోస మళ్ళా అద్దం ఇద్దాం మళ్ళా పీకుతున్నా రాడ్డు ఉండే పదంప. ఇట్రా ఇట్రా ఇట్రా. ఆడ అవసరం నాకే. ఏట అవసరం లేదు, టైం అవుతుంది రా అప్పుడే. ఏట అవసరం లేదు. పోనీ నిమ్మి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా, ఈ లోపు ఆడెప్పుడో నిద్రపోతాడు, అప్పుడు పోదాం. ఇప్పుడే కదా టైం ఉంది, ఇప్పుడు 1 వీక్ లో పోవాలా. 1 వీక్ లో రమ్మన్నారు. ఈ కోట్లమ్మడ మళ్ళా హైదరాబాద్ పోదాము, ఈ వారం అంతా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. సరే మనం ఆడ ఏం మాట్లాడుకోవాలి, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా ఉండాలో మనం డిస్కస్ చేసుకోవాలా ఎవరు. మన ఇద్దరం మాత్రం ఆదర్శ దంపతిలా ఉండాలి. నా మీదకి ఎవరైనా వస్తే ఆడ మనకు తెలుసు అనేది మాత్రం తెలియకూడదు. వీడికి ఏంది మీ కుళ్ళు? నీకెందుకురా? నాకెందుకు రాగా ఏడు షర్ట్ చేస్తున్నావునే. సైడా? సైడ్ కాదు, సైడ్ చేసినారని. ఎవరు చేశారా? నన్ను ఇంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేయడమే ఎక్కువ. అసలు ఇంట్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, కానీ మా ఇద్దరిది ఇద్దరు పేరు బాగుందని చెప్పి నువ్వు అసలు ఈడికే తప్పిరండి.